హాయ్ బ్రో, ఇవాళ మన గోదావరి ఫిషింగ్లో మీకు ఇంకొక కొత్త ఫిషింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసా బ్రో. అన్నకి చూడండి, మేమైతే అన్న నేను ఇంకో ఇద్దరం కలిసి సాయంత్రం దాకా కూర్చున్నాం బ్రో. దాదాపుగా 4:30 ఆ టైం వరకు కూర్చున్నాం. ఆ టైం తర్వాత చిన్న డబ్బా పడి రప్పమని లాగింది బ్రో. ఏంట్రా నాయన అని చూస్తే అన్న డబ్బా, ఇప్పుడు చేప లాగుతాను చూడండి, అదే అన్న డబ్బా. చూసి డబ్బా ఉరికే స్పీడు ఆ చేపని చూసి నీళ్ళలో కొట్టంగా మేమైతే సింపుల్గా 2 కేజీలు అంటే 2 కేజీలు ఉంటుంది అనుకున్నాం బ్రో. అన్నకు కూడా నేను కూడా కొన్ని ఐడియాలు చెప్పాను, అన్న స్లోగా తీయన్న, స్లోగా తీయండి అని. చాలా స్లోగా తీసాం. దాదాపు ఒక 5-10 నిమిషాలు అయింది. ఆ తర్వాత ఇక నా చిక్కం ఉందిగా, నా చిక్కంలోకి చిన్నగా తోలేం దాన్ని. ఎంబడ చిక్కంలో పడంగానే లేపేశాం బ్రో. ఇదే చేప అన్నకు పడ్డది. ఇది ఒక్కటే పడ్డది బ్రో. 5 గుర్లో ఎవరికి పడలే, ఈ అన్నకు మాత్రమే ఇది ఒక్కటే పడ్డది. పాప 3 రోజుల నుండి తిరుగుతుందంట. ఈ చేపని ఇప్పుడు నేను చేతిలో తీసుకొని మీకు చూపెడతా చూడండి. బాగుంది బ్రో, ఫిష్ మాత్రం సూపర్గా ఉంది. మేమైతే ఇది దాదాపుగా 2 కేజీలు ఉంటుందని అనుకున్నాం సింపుల్గా. కానీ అన్నకు చెప్పే ఆల్రెడీ, అన్న వెళ్ళేటప్పుడు చెప్పు కాటా తీస్తా ఎంత వెయిట్ ఉందో, అట్లనే నీ ఇది కూడా వీడియో తీస్తా, నీ ఫిషే కదా అని చెప్పా. ఓకే అని అప్పుడు మళ్ళీ మేము చిక్కంలో వేసేసాం. చిక్కంలో వేసేసాక ఇక వెళ్ళే టైంలో బ్రో, ఇది క్లోజింగ్లో అన్నకునే పట్టుకోమని ఇచ్చా. కేజీ 925 గ్రాములు ఉంది బ్రో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. మన గోదావరి ఫిషింగ్లో ఇంకా కొత్త వీడియోస్ వస్తూ